ఇది మన ఓన్ ఎక్స్పెన్స్ కాబట్టి బైక్ లో అనమాట, చీప్ అండ్ బెస్ట్. నాన్నమ్మ దగ్గర అడిగితే వాళ్ళ నాన్నకు పని లేదా అని చెప్పింది, అరిచింది. మేము మళ్ళీ పంపేస్తే మాత్రం అడగబాటు చెప్పి కటింగ్ చేసేసి కదరా. ఏమో మధ్యలో అట్టే ఉంది, అట్టే ఉంది, వాడికైతే అసలు అట్టే ఉంది. పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూరులో నా రూమ్ లోనే ఉన్నాను మామ. వెనకాల చూసారా, అదే గొప్ప కొట్టిన రూమ్ అనమాట. ఏం క్లీన్ చేయలేదు, ఇంకా కంపెనీ రిపోర్ట్స్ కొన్ని పెండింగ్ లో ఉంటే అది చేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి కూర్చొనే ఉన్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అదే కొంచెం తలనొప్పిగా ఉంది. ఇంకా సర్లే వ్లాగ్ ఎట్లనో స్టార్ట్ చేయలేదు కదా అని స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఇలా పొద్దు నుంచి కూర్చొని ఇంత చేశాను మామ, ఇంకా ఉంది పెండింగ్. ఈ రిపోర్ట్ చేయడం అయిపోతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు అయింది మా రిపోర్ట్ కంప్లీట్ చేయడం. టైం వచ్చి 3 అయిపోయింది అనమాట. ఇంకా ఏం తినలేదు, మార్నింగ్ తిన్నాను బ్రేక్ఫాస్ట్ అంతే. మా ఇంట్లో నుంచి తెచ్చుకున్న పప్పులు గుళ్ళన్నీ ఇప్పుడు యూజ్ అవుతాయి అనమాట. ఇవన్నీ బాక్స్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు. అబ్బా, బాక్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి, వాష్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు. సోప్ కూడా ఉందన్నమాట మన దగ్గర. అప్పుడెప్పుడో పూర్వకాలంలో ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కొన్నా. ప్యాకింగ్ చేస్తా ఉన్నాను మా పిన్ని వాళ్ళ ఇంటికి పోవడానికి. ఇవన్నీ మురికి బట్టలు అనమాట, అక్కడికి వెళ్ళి వాష్ చేసుకుంటాను. ఏమి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ల్యాప్టాప్ పెట్టుకోకపోతే పని అవ్వదు అనమాట. ఉద్యోగం నుంచి తీసేస్తారు మనల్ని. ఇంకా లగేజ్ పట్టుకుని పోలేక బస్సులో చాలా రష్ ఉంటుంది అనమాట ఈవినింగ్. సో అందుకని ర్యాపిడో బుక్ చేశాను అనమాట. ఒక 200 అనేది తీసుకుంటారు. బైక్ లో వెళ్తున్నాను అనమాట, ఆటో టాక్సీ కాదు. మిగతావన్నీ కంపెనీ ఎక్స్పెన్సెస్ లో పోతాయి కాబట్టి ప్రతిసారి టాక్సీ యూజ్ చేస్తాను. ఇది మన ఓన్ ఎక్స్పెన్స్ కాబట్టి బైక్ లో అనమాట, చీప్ అండ్ బెస్ట్. ఈ రోజు కూడా క్లీనింగ్ అవ్వలేదు మా రూమ్, మరీ గలీజ్ గా ఉంది. పిన్ని వాళ్ళ ఇంటి నుంచి వచ్చాకైనా కొంచెం క్లీన్ చేసుకోవాలి రూమ్. ఇదే బస్సులో వెళ్ళే పని అయితే ఒక 50 రూపాయలతో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు 200. కాకపోతే బస్సులో చాలా రష్ ఉంటుంది, ఈ లగేజ్ పెట్టుకొని నా వల్ల కాదు. సో అందుకని కొంచెం ఖర్చు పెట్టి వెళ్తున్నా. ఈ బస్సు ఉంది కదా, ఈ బస్సులో కూడా పోవచ్చు. కాకపోతే ఇది ఒక ప్లేస్కి వెళ్ళద్ది, గాంధీపురం వరకు. అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. 2 బస్సులు మారాలి మొత్తం. ఇప్పుడు వచ్చా అనమాట. వా, సీటు వాసిపోయింది నిజంగా, చాలా నొప్పి వేస్తుంది. చాలాసేపు కూర్చోను, ఒక ½ అవర్ నుంచి సీట్లోనే కూర్చోను. ఏంది నేను ఇదే కోడి బడ్డానికి తయారు చేశాడు అనమాట. చిన్నపిల్లడా? ఇప్పుడు వెళ్ళాడా తేడానికి? ఇష్టం లేదా? ఏంటంటే వండిస్తే బాగా తింటాను. కోడి ఇష్టం లేదంట, వండితే బాగా తింటాడంట. చూడండి మా వచ్చి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే హెయిర్ కటింగ్ తీసుకోమాతున్నాడు. ఇప్పుడే బాగా హెయిర్ కట్కే. అవును, రేపు స్కూల్. హాయ్ తమ్ముడు, హౌ ఆర్ యూ? బాగున్నావా? కోడి పిల్లలే అది వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగానా, వాళ్ళ నానమ్మ అదేం కొనలేదని చెప్పేసి పంపించేసింది. అయ్యో, సర్లే అని చెప్పి ఈ రోజు వెళ్ళి అడిగితే గిరి లేదు. వాళ్ళ నాన్నమ్మ దగ్గర అడిగా, వాళ్ళ నాన్నమ్మ దగ్గర అడిగితే వాళ్ళ నాన్నకు పని లేదా అని చెప్పింది, అరిచిందే. నాకు కోపం వచ్చేసి నేను కామ్గా వచ్చేసా. నీకు కోపం వచ్చిందే? ఏం కాదు వేరే అని ఆడవ బాక. నేను వండితే తిందామనుకున్నా. వండితే తిందాం అనుకున్నాను. నువ్వు పెంచోడు, మీ అన్నయ్య తినేస్తాడు. ట్యూషన్ కి పోకుండా ఉండడానికి ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడేది గాయస్ మీరే చెప్పండి. మా ట్యూషన్ ఇంత పెద్ద కర్ర పెట్టుకొని ఉంది, లేట్గా వెళ్తే ఎవరు కొడతారు? అది కాకుండా 10th కి తీసేవాళ్ళు భయంకరంగా కొడతారండి, అందుకే నేను భయపడుతున్నా. ఇప్పుడు 6:10 టైం, 6:15 వరకు వెళ్ళొచ్చు. 5 నిమిషాలు రెడీ అయిపోరా. స్నానం చేసి వెళ్ళాలి గైస్, నేను అంత మురికొండి కాను. వీటికి కూడా చెప్పింది కటింగ్ చేయించుకోమని. నిన్న రాత్రే కదరా అన్న చేత వెళ్ళి చేయించుకోరా ఏముందిరా జుట్టు అసలుకి, నీకెందుకురా కటింగ్? రేపు గ్రూప్ ఫోటో తీస్తారన్నా. దానికి ఏముంది, గ్రూప్ ఫోటోలో బాగున్నావు కదా ఎప్పుడు కూడా. అమ్మ చెప్పలేదు, కావాలని వీడు డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు. ఇది షార్ట్ కట్ అనమాట మామ, మెయిన్ రోడ్ లో కాకుండా ఇట్లా షార్ట్ కట్లు వెళ్తారు వీళ్ళు. నా కటింగ్ షాపా? ఎలాంటి కటింగ్ కావాలి?
ఒరే ఒరే వద్దు వద్దు. మీ అమ్మ కొట్టద్దురా నిన్ను. మీ అమ్మ ఖచ్చితంగా కొట్టద్ది. నీట్గా కొట్టించుకుంటారా. ఏం కాదు మా అమ్మకి పైన ఎక్కువ ఉండాలి అన్న. మిక్సర్ రెసిస్ట్ మేల మీడియం ఏరా బాగున్నావులే. మేము మళ్ళీ పంపిస్తే మాత్రం నన్ను అడగబాక. హీరో ఎలా ఉన్నాడు డేని. ప్రతి వెనస్డే ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర సంత పెడతారు అనమాట. అన్ని చీప్ అండ్ బెస్ట్ దొరకద్ది. సో అక్కడ కొత్తిమీర, పుదీనా, ఇంకోటేందిరా కరివేపాకు, ఆ 3 తీసుకొని పోవాలి ఇంటికి. ఇదే కదా సంత. రేపు చాలా మంది ఉన్నారు కదరా. అన్ని కూరగాయలేనా? ఓన్లీ కూరగాయలు అమ్ముతారా? స్నాక్స్ కూడా ఉంటాయా? ఏం కూరగాయలు కావాలి అన్నీ ఉన్నాయి మా ఇక్కడ. చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయంట. మనకు కావాల్సింది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. కరివేపాకు 20 రూపాయలకి అంట, 10 రూపాయలకి ఎవరంట. ఏందిరా నీ రచ్చా? పట్టుకో అన్న, 3 ఉన్నాయా? పట్టుకో. చేతులు దెబ్బ తగిలిందన్నా. చూపి. ఏది ఎక్కడ్రా? పరే నిజంగా చాలా పెద్ద నొప్పి అన్న, లోపల దాకా వెళ్ళి. డానీ మీ తలపతిరా? నీ ఫేవరెట్ తలపతి కదా బ్రో. ఒక్క నిమిషం. నువ్వు కటింగ్ చేసుకుని ఇల్లంతా తిరిగి తట్టే డాడీ, ఒక దగ్గర ఉండాలా చెప్పి కటింగ్ చేయించచ్చు కదరా. ఏమో మధ్యలో అట్టే ఉందా? అట్టే ఉంది, వాడికైతే అసలు అట్టే ఉంది. డాడీ నేను చెప్పలా, సేమ్ అదే అంటారా? జస్ట్ నేను చెప్పానా లేదా మీ అమ్మ అదే చెప్పద్దురా అని. అసలు వాడికైతే నేను చేయించుకోవడం మళ్ళీ దీనికంటే తక్కువ అసలు ఇక్కడ ఏం లేకపోతే ఈ మొహం ఇంత పెద్దదిను, ఇక్కడ ఏమి లేకపోతే ఎడబొట్టి పెట్టా. నేను మా పాయసం చేస్తున్నా. నీకోసం కదా ఈ పాయసం. ఎంత ప్రేమమా. నేను ఏంచి పెట్టేసా సేమియా. ఇదే అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే బెనిఫిట్. జీడిపప్పులు వేసి పాయసం చేసి ఇచ్చింది. బాగుందిరా, సూపరా. ఏమి స్పూన్ పెద్దదే. మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ అనమాట. పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు చూసారు కదా, నేను వస్తున్నానని తెలియంగానే పాయసం చేసి పెట్టేసింది అనమాట. బట్టలు కూడా ఫ్రీగా ఉతికిచ్చేసుకోవచ్చు ఇక్కడే, వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి. మీరు సైన్ పెట్టాలా? సిక్కిన్ కాదురా, అది సైన్ అంటారు. అదే సిగ్గున్. ఇక్కడ చూడు సిగ్గున్ అనే వేసింది. ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయా? సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.